రేపు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న వైఎస్ జగన్. డిఎస్సీ ఎస్జీటీ ఎస్ఏ పోస్టుల భర్తీలో సర్కార్కు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు మెరిట్ను పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట. ఈ నెల 19న నిరసనలకు పిలుపు. గొల్లపూడి దేవాదాయ భూమిలో ఉత్సవాల నిర్వహణపై హైకోర్టు స్టే. హైకోర్టు ఆదేశాలు ఉన్నా పనులు కొనసాగిస్తున్న టీడీపీ నేతలు. రైతులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధర. గిట్టుబాటు ధర లేదు అంటూ ఉల్లి పంటను దున్నేసిన రైతు. ఆధారాలు లేని అభూత కల్పనలతో సిట్ దర్యాప్తు. తప్పుడు కేసులతో బెదిరించాలి అని చూడటం అన్యాయమన్న అంబటి. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులుగా పెద్దపాటి అమ్మాజీ, గంట నరహరి. వైఎస్ఆర్సీపీలో నూతన నియామకాలు. నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలు. హాజరు కానున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆయుధాలు వదిలేస్తున్నామని అమిత్ షాకు మావోయిస్టుల లేఖ. నెలపాటు యాంటీ నక్సల్ ఆపరేషన్ను ఆపాలి అని విజ్ఞప్తి. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్. 2 కోట్లు సీజ్. భారీగా అక్రమ ఆస్తులను గుర్తించిన ఏసీబీ. నెల్లూరు జిల్లా కావలి బుడంగుంట దళిత వాడలో కరెంటు కట్. అదనపు బిల్లులు చెల్లించలేదు అని విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు. కరెంటు కట్కు నిరసనగా కావలి ఉదయగిరి రోడ్డుపై దళితుల ధర్నా. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం సర్వసభ్య సమావేశం. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని మైనార్టీలను చంద్రబాబు మోసం చేశారు అని నేతలు ఫైర్. అటవీ అధికారులపై దాడులు చేస్తే పీడీ యాక్టులు పెడతాం. ఫారెస్ట్ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్న మంత్రి కొండా సురేఖ. సిరిసిల్లలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం. రైతు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది అన్న మంత్రి వాకిటి శ్రీహరి. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ కష్టాలు. బ్రిడ్జ్ నిర్మించాలి అని కోరుతోన్న స్థానికులు. అనకాపల్లి ఆర్డీఓ ఆఫీస్ వద్ద కృష్ణాపాలెం భూ నిర్వాసితుల ఆందోళన. నిర్వాసితులందరికీ ఒకే దగ్గర నివాసంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి అని డిమాండ్. పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళలు నిరసన. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదు అని ఆవేదన. అనంతపురంలో న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించాలి అని డిమాండ్. వరంగల్ శంభునిపేటలో వైభవంగా బొడ్డెమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బొడ్డెమ్మ వేడుకలు అన్న మహిళలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీ వర్షం. ప్రధాన రహదారులు జలమయం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 14 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల. ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన. కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. నేడు మధ్యప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన. పలు సేవా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్ కాల్. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సానుకూలం. సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి అని ఇరు దేశాలు నిర్ణయం. మరోసారి పుతిన్పై జెలెన్స్కీ ఆగ్రహం. శాంతి ఒప్పందంపై ట్రంప్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్.